నగర్ ఫామ్లు బాగా కనిపిస్తున్నాయి. అప్పుడు ఆయనకి ఇచ్చేసి కొని ఎవరు ఏమన్నా ఏం పేరు మరి నన్ను ఎందుకు ఆగమంటారు? హయత్ నగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి? ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి, ముసాపేట కనిపించాలి. अरे देख वहाँ से कहाँ से गिर गया वो क्या है बताओ? रेवंत रेड्डी का स्क्रीन का ये पेपर है। रेवंत रेड्डी कहाँ से गिरा के तुम्हारे को बता दिया? बताओ ये कहाँ कहाँ का है? ये हयत नगर का, ये भी हयत नगर का. अरे रे रे ఏ పాండా వల్ల పని చేస్తావు? ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు? अरे నేనేం మాట్రా ఇక ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు? हम लोग लोकेशन पे मेरे को भेजा, मैं लेके आया. मैं बोलने का क्या ये कहाँ से लेकर आ रहा? तो मेरे को नहीं मालूम एड्रेस लोकेशन पे. अरे ये कहाँ से लेके आया तुम्हारे नहीं मालूम? जी लोकेशन पे गए मैं. अरे तू रोड के ऊपर चल रहा ना? अरे क्या बात करते रे भाई मेरे भाई, तू कहाँ से लेके आया मेरे को मालूम नहीं है. हाँ तू कहाँ से लेके आया? अरे तू कहाँ से लेके आया मुन्ना? अरे तो वो पूरा हयत नगर का अप्लिकेशन है रे मुन्ना. నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినో తెలియదంట. ఇప్పుడు పాండప్ప కాపరా కాడ చేస్తారంట. అరే పబ్లిక్ పరిశాన్ అవుతుర్రా బాబు ఇప్పటికే అందరు. उन्हें काय कहते बोलो? अरे हम लोग काय को बात करते रे बाबू? మాట్లాడు. నేనేమంటా తమ్మి నువ్వు ఏ నుండి తీసుకొస్తున్నావు? वो कौन सा लोकेशन पे पिकअप किया? ले लो अच्छा जमा रे जमा वो एक निकाले वीडियो निकाले तो निकालना साथ में निकालते रे. अरे నువ్వేం చేయన్నా డబ్బా తీసి మంచిగా కట్టుకో దాంట్లో కానీ నువ్వు తీసుకోవద్దున్నావు. నువ్వు పాండవాలే చేస్తానంట. ఇక మీరే చెప్పండి ఇక మరి దీనికి అర్థం మరిగా. ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు ఇంత కష్టపడి? పబ్లిక్ పరిశాన్ అవుతారా బాబు ఇప్పటికే. స్కీములు వస్తలేవు, పథకాలు వస్తలేవు. నేనేమంటున్నా నువ్వు ఏ నుండి వస్తున్నావు? ఏ నుండి పికప్ చేసి ఈసీఎల్ कैसा? हमारा पूरा उल्लू बना रहे रे. अरे हमारे उल्लू का ही बना रहे रे. చూసా ఆడు ఈసీఎల్ అంటున్నాడు. వస్తా పర్లే వేదికరుండు. మరి ఏంది ఏం అర్థమైతలే మరి. ఈసీఎల్ అంటుడు, కుక్కడపల్లి అంటుడు, పాండప్ప అంటుడు, కాపరా అంటుడు. సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన. బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట, దాదాపు మూసాపేట నుండి ఏమో వస్తుండే ఒక అబ్బాయి. పాపం పేపర్లు అన్నీ పడిపోతే మేము అన్నీ చూసినాం. ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ. ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు. నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పాండప్ప పనిచేస్తా, కాపురాలు ఉంటా అంటాడు. ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు. ఈసీఎల్ నుండి ఏమొస్తుందో మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఏడ పికప్ చేసినామంటే చెప్పాడు. ఏడ పికప్ చేసినామంటే చెప్పాడు. ఇక మనం ఏం అర్థం చేసుకోవాలి మరి? ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా, చెత్తనా, రోడ్డు మీద పాలా మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా? ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి, సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి. ఏ సేటు పంపించిండు మీ అన్నెవరు? ఖలీల్ ఏడ పని చేస్తాడు? ఇది అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, రాష్ట్ర సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన అప్లికేషన్లు రోడ్ల పాలయ్యాయి అంటే ఇది ప్రభుత్వానికి నిర్లక్ష్యానికి ప్రతీక అని చెప్పుకోవచ్చా? గురు, ఏదైతే ఈ ప్రజాపాలన అప్లికేషన్ వ్యవహారానికి సంబంధించి వీటన్నిటిని ప్రజల నుంచి స్వీకరించిన తర్వాత దాన్ని 10వ తేదీ లోపు ఈ ప్రైవేటు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఏర్పాటు చేసుకొని వాటన్నిటిని కూడా ఆన్లైన్ లోకి అప్లోడ్ చేయాల్సిందని
కలెక్టర్లు ఈ మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది ఈ ఈసీఎల్ హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించిన ఈ అధికారులు ఈ డేటా ఎంట్రీ ఏదైతే ఉంటుందో ఆన్లైన్లో దరఖాస్తు వ్యవహారాలకి సంబంధించి అప్లోడ్ చేసేందుకు ఖలీల్ అనే ఒక ప్రైవేట్ వ్యక్తికి ఒక్కో అప్లికేషన్కి ₹5 చొప్పున మాట్లాడుకోవాలి దానికి ఇవ్వడం జరిగింది. దాన్ని ర్యాపిడో మీద అతను బుక్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ బాక్స్ కింద మొత్తం ఈ దరఖాస్తు పత్రాలన్నీ చెల్లా చెదురుగా గాలికి రోడ్లపైన కొట్టుకుపోవడంతో అటుగా వెళ్తున్న జనాలు ఒక్కసారిగా రోడ్లపై పడి ఉన్న ప్రజాపాలన అప్లికేషన్ దరఖాస్తు పత్రాలు ఒక్కసారిగా కన్ను తిన్నారు. వాటన్నిటిని తీసి ఖలీల్కి ఇచ్చిన క్రమంలో అది తనకి ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ వచ్చిందని ప్రతి ఒక్క ₹5కి ఒక అప్లికేషన్ అప్లోడ్ చేస్తే ₹5 ఇస్తారు అని చెప్పి అతను సమాధానం చెప్పాడు. అదే ఇది నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఈ తరహా ఈ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా అది దుర్వినియోగం అవుతుందని చెప్పేసి ప్రజలు మండిపడుతున్నారు. కానీ కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాలు ఏంటి, మండల స్థాయి కార్యాలయాలు అలాగే మున్సిపాలిటీల్లో ఎక్కడికక్కడ ఆ డేటా ఎంట్రీకి సంబంధించిన మనుషులను పిలిపించుకొని అక్కడే ఆఫీస్లోనే వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి చెప్పారు. కానీ ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం వల్ల వాటికి సంబంధించిన ఆధార్ కార్డులో ఏవైతే వివరాలు ఉంటాయో అప్లికేషన్ ఏదైతే దరఖాస్తుదారుడో అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన ఈ ఆధార్ కార్డులు ఖచ్చితంగా దుర్వినియోగం అవుతాయి, ఇతరుల చేతిలో కనబడితే ఖచ్చితంగా ప్రమాదమే. కాబట్టి దీనిపైన ప్రభుత్వం వెంటనే సీరియస్గా తీసుకోవాలి, విచారణ చేపట్టి సంబంధిత అధికారుల పైన వెంటనే వేటు వేయాలని చెప్పేసి ప్రజలంతా కోరుతున్నారు. అయితే మరోపక్క ఒక సెక్యూరిటీ వెహికల్లో కాకుండా ఇలా ర్యాపిడో బుక్స్ పైన ర్యాపిడో బైక్ పైన తరలించడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇది చాలా నిర్లక్ష్యానికి ఇది ఖచ్చితంగా నిర్లక్ష్య అధికారుల నిర్లక్ష్యం అని స్పష్టంగా అక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కనుక మన వివరాలన్నీ కనుక పోతే డేటా అంతా వాళ్ళు చేయకపోతే ఖచ్చితంగా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోలీసులు ప్రజాపాలన ఏదైతే మీ దరఖాస్తు పత్రాలు ఉంటాయో వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం, ఓటీపీ నెంబర్లు చెప్పండి అంటే చెప్తే ఖచ్చితంగా చెప్పొద్దు, అది మోసపోతారని ఒక పక్కన పోలీసు యంత్రాంగం అంతా ప్రతిరోజు ప్రచారాలు చేస్తూ ఉంటే మరో పక్కన ఈ విధంగా అధికారులు తమ సిబ్బందితోటి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన అప్లికేషన్ ప్రైవేట్లకు కట్టబెట్టింది. అది కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీల వ్యవహారం ముక్కుమో అంటే ఊరు పేరు లేని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం, ఒక్కో ఫామ్కి ₹5 చొప్పున చెల్లిస్తామని చెప్పడం. సో వాటికి సంబంధించిన ఆధార వివరాలు ఏవైతే ఉంటాయో అవి చాలా గోప్యంగా ప్రభుత్వం వ్యవహరించాలి. సో ఇప్పుడంతా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్లికేషన్ ఫామ్ పోతే ఖచ్చితంగా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున విచారణ జరిపించాలి. బాధ్యులైన వారికి కేవలం వారిపైన ఉద్యోగంలోంచి తొలగించడమే కాదు, అవసరమైతే వారిని జైలు కూడా పంపించాలని జనం మండిపడుతున్నారు. అయితే ఇదివరకే పలు శాఖల్లో పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేతనే ఈ డేటా ఎంట్రీ వర్క్ ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తేనేమో ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుంది. దీన్ని గవర్నమెంట్ నిర్లక్ష్యానికి ప్రతిగానే వహించని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ఏదైతే అధికారులకు సంబంధించి ఏదైతే హైదరాబాద్ ఈసీఐలకు సంబంధించిన అప్లికేషన్ ఈరోజు అతను ర్యాపిడో మీద తరలిస్తున్న క్రమంలో ఆ బాక్స్ కింద పడి అది ఒక్కసారిగా అవన్నీ గాలికి చెల్ల చెదురు అయినాయి. అయితే మిగతా మండల స్థాయి, మున్సిపాలిటీ స్థాయి, గ్రామ పంచాయతీ స్థాయిలో ఏవైతే దరఖాస్తు పత్రాలు రావడం జరిగిందో ఆ పత్రాలన్నింటి వ్యవహారానికి సంబంధించి కూడా ప్రైవేట్ కంపెనీలో చేతిలోకి ఉన్నాయా లేదంటే డేటా ఎంట్రీ ఆపరేటర్లు పెట్టుకొని వాటన్నింటినీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాడు దానిపైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. 10వ తేదీలోగా అంటే సమయం తక్కువ ఉన్న సమయంలో ఈ ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏంటి, ఏ మండల స్థాయి కానీ, క్షేత్రస్థాయి కానీ, గ్రామ పంచాయతీ స్థాయి కానీ డేటా ఎంట్రీకి సంబంధించిన ఆపరేటర్లను వాళ్ళే నియమించుకొని వాటిని అక్కడే అప్లోడ్ చేయాలని ఉన్నారు. కానీ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వకూడదు అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. సో ఖచ్చితంగా దీనికి అధికారులే బాధ్యులు. వారి నిర్లక్ష్యం మూలంగానే ఈరోజు రోడ్డు పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. గురు రైట్, థ్యాంక్ యూ కృష్ణ. उल्लू का ही बना रहे रे हाँ अरे చూసా ఆడు ఈసీఎల్ అంటుడు వస్తా పర్లే బేబీ కరెంట్